ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ ఇక్కడ హైదరాబాద్లో. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకింగ్ కమెంట్స్. కవితపై నెటిజన్లు ఫైర్. కల్వకుంట్ల కవిత గారు మరోసారి తెరపైకి వచ్చారు. ఆమె చేసిన కొన్ని ఘాటైన వ్యాఖ్యల కారణంగా తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఆంధ్ర బిర్యానీపై కవిత చేసిన కమెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. పోలవరం బనకచెర్ల అంశాలపై కవిత మాట్లాడుతూ, ఆంధ్రలో బిర్యానీ మనమేం తింటాం, ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ సార్ గతంలోనే చెప్పారు కదా అని కవిత చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతేడాది జూలై 6న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీటింగ్ తర్వాత బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బిర్యానీ తినిపించి బనకచెర్ల నీళ్లు అప్పగిస్తున్నారు అని ఆరోపించారు కవిత గారు. చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది. ఈ వివాదాన్ని పక్కన పెడితే ఆంధ్ర బిర్యానీపై కవిత చేసిన కమెంట్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. దీంతో కవిత గారిపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. గతంలో తిరుపతి పర్యటనకు వెళ్లినప్పుడు వైసీపీ నేత రోజా ఇంట్లో ఆంధ్ర బిర్యానీ ఎలా తిన్నారు అని కవితను ప్రశ్నిస్తున్నారు. మరి కవిత గారు చేసిన ఈ కమెంట్స్ పై మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్.